కనీసం చర్చ లేదు, దాని మీద చర్చ లేదు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వస్తే ప్రజలు ఒక్కటే ప్రశ్నించండి, మీరు 6 గ్యారెంటీల విషయంలో గల్లవట్టు అడుగురు కాంగ్రెస్ వాళ్ళను. రైతు భరోసా గురించి అడగండి, మీ పిల్లల ఉద్యోగాల గురించి అడగండి, ఉద్యోగస్తులు మీ డిఏల గురించి అడగండి, నిన్న విద్యా కమిషన్ చూడండి దొంగ రిపోర్ట్ గురించి అడగండి, ఫాల్తు రిపోర్ట్ గురించి అడగండి. ఇప్పుడు దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా కర్ణాటక తెలంగాణ నుంచే మొత్తం పైసలు పోతున్నాయి, మూటలన్నీ పోతున్నాయి. ఇప్పుడు సౌత్ కు సంబంధించి కేరళ తమిళనాడు ఎన్నికలో ఈ 2 ఎన్నికల ఖర్చు తెలంగాణ రాష్ట్రానికి కేరళకి ఇచ్చారు, తమిళనాడు రాష్ట్ర ఖర్చు మొత్తం కర్ణాటకకి ఇచ్చారు. కేరళలో జరిగే ఎన్నికల ఖర్చు మొత్తం తెలంగాణ రాష్ట్రం భరించాలి. కానీ తెలంగాణలో 6 గ్యారెంటీలు లేవు, రైతు భరోసా లేదు, ఇవి లేవు. ఇవన్నీ ప్రశ్నిస్తే కామారెడ్డిలో మా ఎమ్మెల్యే మీద దాడి, ఎమ్మెల్యే ఆఫీస్ మీద దాడి, ఇవన్నీ ప్రశ్నిస్తే ఏమైంది? మీరు వచ్చి దాడి చేశారు. ఈ పంత మడదంపిరా లేదా? ఒక్క కామారెడ్డి కార్యకర్తలే వాళ్ళు, కేవలం 10 మంది కార్యకర్తలే ఈ పంత మడదంపిరా లేదా? ఇదే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉత్పన్నమైంది. ఉరికిచ్చి కొడతారు మా వాళ్ళు. తక్కువ చేయకూరి, మేము త్యాగాలకు సిద్ధమైన వాళ్ళం, త్యాగాలు చేసిన వాళ్ళం. మేము కేసీఆర్ గవర్నమెంట్ లో కేసులు భరించిన వాళ్ళం, జైళ్లకు వెళ్లిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం. ఖచ్చితంగా ఉన్నాం. మేము ఒక సంకల్పం తీసుకొని ఉన్నాం, కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటువంటి